హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నవీన్. వెల్కమ్ టు ఆస్క్ టెక్ 24. ఫ్రెండ్స్, ఎవ్రీ సండే మనకైతే ఈ ఎపిసోడ్ వస్తుంది. ట్విట్టర్లో ఆస్క్ టెక్ 24 అని టైప్ చేసి మీరు అడిగిన క్వశ్చన్స్కి ఈ వీడియోలో నేను ఆన్సర్ చేస్తాను. ఇవి కూడా చాలా క్వశ్చన్స్ వచ్చాయి, ఎక్కువగా LG G8Xకి సంబంధించి వచ్చాయి. సో సిచ్యువేషన్ అలా ఉంది G8Xకి సంబంధించి కాబట్టి సో ఎక్కువ మందికి యూజ్ అయ్యే G8X రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా పిక్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు మరోసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఫస్ట్ క్వశ్చన్ మనకి జయకుమార్ అడుగుతున్నారు. హాయ్ బ్రో, అండర్ 40Kలో బెస్ట్ ల్యాప్టాప్ వాల్యూ ఫర్ మనీ ప్లీజ్ ఆన్సర్. అసస్కి సంబంధించి కోర్ i3 10th జనరేషన్ ల్యాప్టాప్ 512GB SSDతో ఉంది. అది అరౌండ్ 38,000లో ఉంది. కార్డ్ డిస్కౌంట్తో 36 వరకు అయితే వస్తుంది. నేను మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, అక్కడ నుంచి అయితే మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో మన డీల్స్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ బుడ్డిగా శ్రీనివాసరావు, LG G8Xకి ఒక మంచి ఛార్జర్ చెప్పు బ్రో. సో LG G8Xకి సంబంధించి ఛార్జర్ గురించి చాలా క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో మీ దగ్గర ఏదైనా క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేసే 18W ఛార్జర్ని మీరు యూజ్ చేయొచ్చు. ఒకవేళ అది లేకపోయినా ఏదైనా క్విక్ ఛార్జ్ 3.0 సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ ఉన్నా దాన్ని కూడా యూజ్ చేయొచ్చు. సో లేదు కొత్తదే కొంటాం, మీ దగ్గర ఏ ఛార్జర్ అందుబాటులో లేదు అనుకుంటే చాలామంది MI సోనిక్ 27W ఛార్జర్ కొంటామని అయితే అంటున్నారు. సో దాంతో కంపేర్ చేస్తే అరౌండ్ 850 రూపీస్లో మీకు ఒరిజినల్ ఛార్జరే వస్తుంది. LG G8X ఛార్జర్ 20,000 పెట్టి ఫోన్ కొన్నప్పుడు ఒక 300 ఎక్కువ పెట్టి ఒరిజినల్ ఛార్జ్ కొనడంలో తప్పేమీ లేదు. నేను ఇప్పుడే సర్వీస్ సెంటర్, ఇక్కడ లోకల్ సర్వీస్ సెంటర్ అతనైతే నాకు చాలా ఏళ్ళుగా పరిచయం, తనకైతే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను ఈ వీడియో షూట్ చేసే ముందు. ప్రజెంట్ అయితే G8X ఛార్జర్ లేదు, బట్ బుధవారం కల్లా ఈ వెడ్నెస్డే కల్లా ఛార్జర్స్ అయితే స్టాక్లోకి వస్తాయి. ప్రైస్ అరౌండ్ 850-900 మధ్యలోనే ఉంటుందని అయితే తను చెప్పాడు. సో వీలైనంత వరకు ఒరిజినల్ ఛార్జర్ కొనే ప్రయత్నం చేయండి. లేదు ఏదైనా క్విక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ కొత్తదే కొనాలి అనుకుంటే బడ్జెట్లో అరౌండ్ 250లో అంబ్రెన్ది క్విక్ ఛార్జ్ 3.0 ఛార్జర్ ఉంది, మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను, అది కూడా మీరైతే వాడచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ మనకి లోకేష్, ఎందుకు ఇప్పుడు మొబైల్ కంపెనీస్ అన్ని ఫ్లాగ్షిప్ ఫోన్స్లో IPS డిస్ప్లే యూజ్ చేస్తున్నారు? పిచ్చి పట్టిందా వాళ్ళకి? పిచ్చి ఏం పట్టలేదు. సో అదంతా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు సపోజ్ MI 10T సిరీస్ ఉంది, 36,000లో తీసుకొచ్చారు. సపోజ్ MI 10T ఉంది, 36,000లో అయితే వాళ్ళు లాంచ్ చేశారు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో. సో సేమ్ స్పెక్స్తో వీళ్ళు అమలేడ్ వాడి ఉంటే కనుక 40 దాటేది. అఫ్కోర్స్ అదైతే అంత కిల్లర్ ఆప్షన్ అయితే కాదు ఆ ప్రైస్ రేంజ్లో. OnePlus 8 అండ్ 8T ప్రైస్ అందుబాటులో ఉన్న ప్రైస్ దృష్ట్యా చూస్తే, బట్ వాళ్ళు డిఫరెంట్ స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నారు. IPS వాడి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ తగ్గించుకొని కొంచెం తక్కువలో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళ లెక్క ప్రకారం చూస్తే అదైతే నాకు చాలా ఎక్కువ ప్రైస్ అని అయితే అనిపించింది. IPS డిస్ప్లే వాడి కూడా వాళ్ళు 36,000లో 64MP మెయిన్ సెన్సార్తో MI 10Tని ఇవ్వడం అయితే, వీళ్ళు అమలేడ్ ఇచ్చి 36 పెడితే OnePlus 8తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ ఆప్షన్గా అయితే మనం చెప్పుకోవచ్చు. క్యాష్ బ్యాక్తో చూస్తే మాత్రం చాలామంది ఆ ప్రైస్ రేంజ్కి వచ్చిన వాళ్ళు 35 వరకు వచ్చిన వాళ్ళు డెఫినెట్గా OnePlus 8 ఆర్ 8T కన్సిడర్ చేయడమే బెటర్ ఆప్షన్. సో వీళ్ళు బిలో 33కి వెళ్తేనే బాగుండేది. MI 10T సిరీస్ అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ పెట్టినట్టే అనిపించింది. అండ్ అనిల్ హర్ష, హాయ్ నవీన్ అన్న, నువ్వు బిగ్ బిలియన్ డే సేల్స్లో ఏం ప్రోడక్ట్స్ కొన్నావు? మనీ ఖర్చు ఎంత అయింది? నేను LG G8X అయితే కొన్నాను, అంటే నేను బుక్ చేయలేదు, ఫ్రెండ్ అయితే బుక్ చేశాడు. నేను అందరికీ అప్డేట్ చేయడంలో బిజీ అయిపోయి నేనైతే కొనడం మర్చిపోయాను. మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో డీల్స్ పోస్ట్ చేస్తూ నేను ఒక టీషర్ట్ కొన్నాను, రెడ్ టేప్ది, midnight 12కి అయితే వచ్చింది. అరౌండ్ 2000 ప్రైస్ రేంజ్లో ఉంటాయి. సో దాన్ని డీల్ పోస్ట్ చేస్తూ నాకోసం ఏం కొనలేదని ఒక టీషర్ట్ అయితే కొన్నాను రెడ్ టేప్ది 488కి. అండ్ ఒక నోవా ట్రిమ్మర్ కొన్నాను, అండ్ ఒక ఫ్లిప్ ఫ్లాప్స్ కొన్నాను, చెప్పల్స్ కొన్నాను, అండ్ ఇంకా ఒక పర్ఫ్యూమ్ కొన్నాను ఫాగ్ది, అండ్ ఇంకా కార్ ఛార్జర్, ఫాస్ట్ ఛార్జర్, కార్ది ఫాస్ట్ ఛార్జర్ కొన్నాను. అండ్ ఇంకా అయితే సడన్గా గుర్తుకు రావట్లేదు. అంతే, మేజర్గా అయితే అంతే, ఇంతకు మించి ఎక్కువ కొనలేదు. అండ్ యశ్వంత్, LG G8X ఇంకా షిప్ అవ్వలేదు బ్రో, నాది ఎప్పుడు అవుతుంది? AP వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఇది మీరు ఫ్లిప్కార్ట్ కస్టమర్ కేర్ని కాల్ చేసి అయితే అడగండి, డెఫినెట్గా షిప్ అవుతుంది, కొంచెం లేట్ అయినా కానీ. అండ్ చంద్రశేఖర్ రా, హాయ్ బ్రో, బెస్ట్ హోమ్ థియేటర్ ఆర్ సౌండ్ బార్ బిలో 5,000? సో నేను చాలా సౌండ్ బార్ డీల్స్ని ఒక లిస్టే తయారు చేశాను, మన డీల్స్ ఛానల్లో పోస్ట్ చేశాను ప్రైస్ వైజు. ఒకసారి అయితే మన డీల్స్ ఛానల్లో చెక్ చేయండి, మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి.
అండ్ మల్యాద్రి వేమూరి బ్రో OnePlus 8T బుకింగ్ చేశాను అండ్ సామ్సంగ్ S20 Plus బుకింగ్ చేశాను, ఏది బెటర్ కన్ఫ్యూజన్లో ఉన్నాను, కొంచెం చెప్పండి. మీకు ప్రాసెసర్ అంత ప్రయారిటీ కాదు అనుకుంటే మాత్రం సామ్సంగ్ S20 Plus మీకు ట్రూ ఫ్లాగ్షిప్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. బట్ నేనైతే ఎప్పుడు కానీ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్నే ప్రిఫర్ చేస్తాను Exynos 990 బదులు. సో నేనైతే 8Tనే చూస్ చేసుకుంటాను రెండిట్లో. సో నా సజెషన్ కూడా అదే. అండ్ వెంకట్ జీవి మళ్ళీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ సేల్స్లో ఉంటాయా బ్రో, వీ హ్యావ్ దివాళీ ఇన్ నవంబర్. డెఫినెట్గా మళ్ళీ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో సేల్స్ వస్తాయి, దివాళీకి వస్తాయి, తర్వాత డిసెంబర్లో కూడా సేల్స్ అయితే వస్తాయి. మనకి నెక్స్ట్ పొంగల్ వరకు, సంక్రాంతి వరకు కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆఫర్స్ అయితే ఉంటూనే ఉంటాయి. అండ్ మున్నూరు భీమ్రెడ్డి బ్రో 32-inch టీవీలలో పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ క్వాలిటీ పరంగా ఏది బెస్ట్ 13,000 ఈ ఫెస్టివల్ ఆఫర్స్లో బోత్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్. సో మోటరోలా 32-inch కొత్తగా లాంచ్ అయిన టీవీ డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్తో వస్తుంది, అది బెటర్ ఆప్షన్ 13,000లో. సో దాన్ని అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ G8X పేరు కష్టంగా ఉంది. OnePlus 8T వర్సెస్ సామ్సంగ్ S20 FE, వాట్ విల్ యూ పిక్ అండ్ వై? ఐ పిక్ OnePlus 8T బికాస్ ఆఫ్ స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్. Exynos ప్రాసెసర్ని అయితే నేను ప్రిఫర్ చేయలేను అందుకే. అండ్ నెక్స్ట్ రామ్మోహన్ మోటరోలా ZX2 టీవీ వర్సెస్ నోకియా టీవీ 32-inch విచ్ ఈజ్ బెస్ట్ ఫర్ ఓవరాల్. డెఫినెట్గా మోటరోలా టీవీ బెటర్ స్పెక్స్తో ఉంది, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది. మోటరోలా బెటర్ ఆప్షన్. అండ్ నెక్స్ట్ భాస్కర్ వాసు, హాయ్ బ్రో, ఐఎమ్ బిగ్ ఫ్యాన్, మీరు సజెస్ట్ చేసిన ఒప్పో రెనో 10X జూమ్ మొబైల్ యూజ్ చేస్తున్నాను, నేను కూడా చాలా నెలలు వాడాను మొన్నటి వరకు, చాలా మంచి ఫోన్. LG G8Xకి ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వచ్చా లేదా బ్రో, ప్లీజ్ పిక్ మై క్వశ్చన్. రెనో 10X జూమ్ వాడుతున్న వాళ్ళు LG G8Xకి అయితే అప్గ్రేడ్ కావాల్సిన అవసరం లేదు. అప్గ్రేడ్ అయితే కాదు, ఒక సెకండరీ డిస్ప్లే ఉంటుంది కాబట్టి, కానీ మీకు రిమైనింగ్ ఏది కూడా బెటర్గా అయితే ఉండదు. ఒప్పో రెనో 10X జూమే మీకు బెటర్. అండ్ చెవురు పద్మాకర్ బ్రో, బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50K ఫర్ గేమింగ్ అండ్ బెస్ట్ వైర్లెస్ మౌస్ అండ్ కీబోర్డ్. బెస్ట్ ల్యాప్టాప్ అండర్ 50K ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్లో i5 9th జనరేషన్ GTX 1650 గ్రాఫిక్స్తో ఏసర్ ఆస్పైర్ 7 ఒక ల్యాప్టాప్ అయితే ఉంది, దాన్ని అయితే చెక్ చేయండి, మన డీల్స్ ఛానల్లో లింక్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ చాలా LG G8X రిలేటెడ్ క్వశ్చన్స్ ఇంకొన్ని ఉన్నాయి. విఆర్ ప్రవీణ్, LG G8 ఫోన్ మీరు కొంటారా? నేను కొన్నాను ఆల్రెడీ, ఫ్రెండ్ ఆర్డర్ చేశాడు, నేను ఆర్డర్ చేయడం మర్చిపోయాను, సో ఫ్రెండ్ అయితే బుక్ చేశాడు. అండ్ శశి, LG G8X ఛార్జర్ ప్రైస్ అండ్ డీటెయిల్స్ ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోనే ఆన్సర్ చేసేసాను. అండ్ సందీప్ తౌషి మరొక క్వశ్చన్, OnePlus 8T 38K వర్సెస్ సామ్సంగ్ S20 Plus 50K. సో OnePlus 8T బెటర్ వాల్యూ. అండ్ శశి క్వశ్చన్ అయిపోయింది. అండ్ షేకి అన్న, గివ్అవే పొందటానికి రూల్స్ ఎలా ఫాలో కావాలి? 2 మెయిల్ ఐడీలు ఉంటే 2 కమెంట్స్ చేయవచ్చా? ఒకటే మొబైల్ నెంబర్ రెండింటికి ఇవ్వవచ్చా? ఒకటే మొబైల్ నెంబర్ ప్రతి గివ్అవేలో ఇవ్వవచ్చు. మన ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ టెలిగ్రామ్లో ఫాలో కావాలి. ప్రజెంట్ అయితే మన ఛానల్లో 2 గివ్అవేస్ రన్ అవుతున్నాయి. ఒకటి 4,000 వర్త్ క్రాస్ బీట్స్ ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ రన్ అవుతుంది, ఇంకోటి బోట్ ఇయర్ ఫోన్స్ గివ్అవే కూడా రన్ అవుతుంది. సో ఆ వీడియోస్ అయితే మీకు మన ఛానల్లో చెక్ చేయండి, ఎండ్ స్క్రీన్లో యాడ్ చేస్తాను. అండ్ సాహిత్ అడుగుతున్నారు, LG G8X ఛార్జర్ ఎలా బ్రో, 2,000 రూపీస్ పెంచారుగా మొబైల్ పైన, ఇంకా స్టాక్లో కూడా రాలేదు. సో LG G8X సేల్కి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇందాకే ఫ్లిప్కార్ట్ అయితే రివీల్ చేసింది, మనకి బ్యానర్ అయితే పెట్టేసింది. LG G8X నెక్స్ట్ సేల్ ఎప్పుడని చాలామంది అడుగుతున్నారు. నెక్స్ట్ సేల్ ట్యూస్డే నైట్ 8 o'clock అయితే ఉంది. ఎవరైతే LG G8X కొనాలనుకుంటున్నారో సో నెక్స్ట్ ట్యూస్డే 8 PMకి అయితే రెడీగా ఉండండి. అండ్ 2,000 పెంచారంటే అది మార్కెటింగ్ స్ట్రాటజీ, డిమాండ్ పెంచుకున్నారు. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఫోన్ కోసం, ఇంకా 2,000 పెట్టినా కొంటారన్న కాన్ఫిడెన్స్ వాళ్ళకి వచ్చింది, అందుకే 2,000 అయితే ప్రైస్ ఇంక్రీజ్ చేశారు. స్టిల్ ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి ఆప్షన్, IP రేటింగ్తో, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో, స్నాప్డ్రాగన్ 850 ప్రాసెసర్తో, డ్యూయల్ డిస్ప్లేస్తో, సో మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకైతే అది చాలా మంచి ఫోన్. నేను నా ప్రైమరీ డివైస్గా కొన్ని నెలలు లేదా రోజులైతే తప్పకుండా వాడతాను. అండ్ నిజానికి LG G8X సేల్ అయితే చాలా బాగా జరిగింది. నాకు తెలిసిన ఒక 11 మంది దగ్గర వ్యక్తులే బుక్ చేయగలిగారంటే మీరు అర్థం చేసుకోండి ఎంత స్టాక్ ఉండిందో. సో చాలా మొబైల్స్ మనకి 15,000 10,000 ప్రైస్ రేంజ్లో ఫ్లాష్ సేల్లో, బడ్జెట్ మొబైల్స్ ఫ్లాష్ సేల్ జరుగుతుంది కదా, వాటితో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ సేపు సేల్ అయితే జరిగింది. మామూలు ఈ 10,000 15,000 ఫ్లాష్ సేల్స్ మిల్లీ సెకండ్స్ కూడా ఉండవు,
బట్ ఎల్జీ G8X అయితే చాలా ఈజీగానే దొరికింది. ఫ్రెండ్స్, ఇది ఈ వీక్ ఆస్క్ Tech24 ఎపిసోడ్. ఈ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే టెలిగ్రామ్లో మన డీల్స్ ఛానల్లో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్కి సంబంధించి ఆఫర్స్కి సంబంధించి రెగ్యులర్గా ప్రైస్ డ్రాప్ అలర్ట్స్ని అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎల్జీ G8Xకి సంబంధించి నెక్స్ట్ సేల్ అప్డేట్స్ ఎప్పుడైనా సడన్గా స్టాక్లోకి వస్తే కూడా మన డీల్స్ ఛానల్ Tech24 డీల్స్లో పోస్ట్ చేస్తాను. మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడి నుంచి అయితే జాయిన్ అవ్వండి. లింక్ ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్ సర్చ్ బార్లో Tech24 డీల్స్ అని సెర్చ్ చేయండి, మందే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.